ఈ లలితా చాలీస. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంభునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలా త్రిపురా సుందరిగా, హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా, కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు. శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్రిపురా సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో, పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి, రక్త బీజుని హతమార్చి రమ్యక పద్దిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి, కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రానివిగా రవికుల సోముని రమణివిగా, రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని, శుంభని శుంభుల ధునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపురా సుందరిగా, దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాణపరాయినివే, అద్వైతామృతవర్షినివే, ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భాగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి. ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి. ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి, అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంకు చక్రము ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేసావు. భక్తుల మదిలో నిలిచావు. పట్టారిక దేవతగా పరమశాంత స్వరూపినిగా, చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి.
పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమథ గణములు కొలువుండ కైలాసంబే పులకించి సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆదిశ్వరి అయి అంకుశాయుధాధారినిగా బాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయినివి మందార కుసుమామాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మ నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయగరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితి లయకారినివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి